తెలంగాణ ప్రాంతాన్ని ప్రేమించి నిజమైన ఈ దేశంలో ఉన్న సమస్యలను ప్రజల దృష్టి తీసుకొస్తున్న యువకులు, నా మిత్రులు, నిజమైన దేశభక్తులు, నా మీడియా మిత్రులందరికీ పేరు పేరున జేబీములు, ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, మొన్న ఈ మధ్యనే తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సిద్ధించడంలో కూడా కీలకంగా వ్యవహరించిన గాదె ఇన్నయ్య గారిని అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కు వివిధ విద్యార్థి సంఘాల నాయకులుగా మేము గాదె ఇన్నయ్య గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఉస్మానియా విద్యార్థుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ అన్సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఏదైతే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో గత 15 సంవత్సరాలుగా కానీ, గత ప్రభుత్వం, ఇప్పుడున్న పవర్లో ఉన్న ప్రభుత్వం కానీ చేస్తున్న దురక్రమణలు, అంటే అక్రమంగా అరెస్టులు చేస్తూ ప్రభుత్వాన్ని కానీ పాలసీని కానీ ప్రశ్నిస్తే ఎక్కడైనా మీకు అరెస్ట్లే దిక్కు అన్నట్టుగా ఒక విధానమైన పాలసీని అదే ఇంప్లిమెంట్ చేస్తుంది. దాన్ని మేము విద్యార్థులుగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇది ప్రజాస్వామిక దేశము. ఈ దేశంలో ప్రశ్నించే తత్వం, అంటే ప్రశ్నతో ఏర్పడిన దేశం ఇది, ప్రశ్నతో తెచ్చుకున్న రాష్ట్రం ఇది. అలాంటి రాష్ట్రంలో ప్రజలకి కనీసము వాళ్ళ హక్కు కోసం ప్రశ్నిస్తే ఏదో ముద్ర వేసి జైల్లో వేస్తున్నారు. వాళ్ళ భూముల కోసం ప్రశ్నిస్తే ఏదో ముద్ర వేసి డిటైన్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యంలో హెల్తీ డెమోక్రసీకి విరుద్ధం అనేసి మేము విద్యార్థులుగా చెప్తున్నాము. అలాగే ఉస్మానియా విద్యార్థులుగా మేము ఇంకో విషయాన్ని కూడా సబ్మిట్ చేస్తున్నాము. ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఆర్టికల్ 19 ప్రకారము ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. దాన్ని కాలరాసే పన్నాగం పన్నితే ఖచ్చితంగా మేము విద్యార్థులుగా, ఎన్నో ఉద్యమాలు జరిగాయి ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో, ఉద్యమాలన్నీ చూస్తూ పెరిగిన వాళ్ళం మేము, జెన్జీ స్టూడెంట్స్ మేము, చైతన్యం ఉన్న స్టూడెంట్స్ మేము. ఖచ్చితంగా కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. ప్రశ్నిస్తే విద్యార్థులు కూడా జైళ్ళల్లో వేస్తాము, డిటైన్ చేస్తామంటే గేమ్ చేయలేము. దేశంలో ఉన్న విద్యార్థులందరినీ జైల్లో వేయగలరా మీరు? లేరు. ప్రశ్నను తట్టుకోలేని వారు, జవాబుదారాన్ని తట్టుకోలేని వారు అకౌంటబిలిటీని యాక్సెప్ట్ చేసి అసలు ప్రజల సొమ్ము ఎవరికి వెళ్తుంది, ప్రజల సొమ్ము ఎవరి చేతిలో పెడుతున్నారనే విషయాన్ని మీరు ఒప్పుకోలేనప్పుడు ప్రభుత్వాలు నడపడాలి ఎందుకు? కూర్చోవచ్చు కదా, ఇంట్లో కూర్చొని. మేము కష్టపడి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం విద్యార్థులుగా. మా కోసం ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రశ్నించే వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేస్తే మేము కూడా వాళ్ళ కోసం నిలబడతామనేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఇక్కడ మేము మా గళాన్ని వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ.